జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. యాండి దీని ప్రకారం ఇద్దరికి పెళ్ళైనట్టేనండి. అవును వేద. ఒకసారి ఇవ్వండి అత్తయ్య. పెళ్లి జరగటం మనం అబద్ధం అనుకున్నాం. అవని చెప్పింది నిజమా? నేను అవనిని పెళ్లి చేసుకున్నానా? నమ్మలేకపోతున్నాను. వేదవతి గారు ఇప్పుడేమంటారు? శ్రీకర్ ఏంట్రా ఇది? ఇప్పుడు నువ్వు గతం మర్చిపోయిన వాడిగా అయ్యుండొచ్చు, కానీ అప్పుడు నువ్వు బాధగా ఉన్నావు కదా. మరి అవనిని ఎలా చేసుకున్నావురా? అవని మన ఇంటికి సరిపడే జాతకం కాదని తెలుసు కదా, అయినా ఎలా చేసుకున్నావు? నాకేమీ అర్థం కావట్లేదమ్మా. మన కుటుంబానికి కావలసిన జాతకం లేని మన మేనకోడల్ని శ్రీకర్ చేసుకున్నాడు. అక్కడ 10 ఊళ్ళకి మనం ఏం చెప్పగలం? మన వంశాచారం ఎలా ముందుకు తీసుకెళ్లగలం? అయిపోయింది, అంతా అయిపోయింది. వేదవతి గారి కుటుంబం పరువు మర్యాద అన్ని గంగలో కలిసిపోయాయి. ఇప్పుడేం చేస్తావమ్మా? మరో 2 రోజుల్లో నిహారికతో పెళ్లి చేయాలనుకున్నాం. ఇప్పుడు నిహారిక పరిస్థితి ఏంటి? నిహారిక ఎన్నో ఆశలతో మన ఇంట్లో అడుగు పెట్టింది. ఇప్పుడు తాళి కట్టించుకున్న దానికి న్యాయం చేస్తావా? తాళి కట్టించుకోబోయేదానికి న్యాయం చేస్తావా? ఈ ఇద్దర్లో ఎవరు నీ కోడలో, ఎవరిని కోడలుగా అంగీకరించబోతున్నావో చెప్పమ్మా. నాకేం అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. ఇందులో శ్రీకర్ తప్పే కనబడుతుంది. శ్రీకరే మనల్ని మోసం చేశాడు. లేదంటే ఈ విషయం మనతో ముందే చెప్పుండేవాడు కదా. వీటేమైనా అందామంటే వీడికి గతం గుర్తులేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామండి? అవనిని కోడలిగా అంగీకరించడం తప్ప మీకు మరో చాయిస్ లేదు వేదవతి గారు. నిహారికకు ఏదో అన్యాయం జరిగిపోయినట్టు మీరేం బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ఈ ఆధారం చూసిన తర్వాత కూడా మీరు అడ్డంగా వెళ్తే కనుక నేను మరో అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. జాతకం కలవకపోవటం అవని తప్పేం కాదు. ఎందుకంటే శ్రీకర్ అవని మెల్లో తాళి కట్టే సమయానికి జాతకం గురించి అవనికి తెలియదు. తెలుసుంటే పెళ్లికి ఒప్పుకునేది కాదు. అవనిలో ఎలాంటి స్వార్థమూ లేదు. దయచేసి ఇప్పటికైనా అవనిని అర్థం చేసుకోండి. అమ్మా నిహారిక, ఇంతకు ముందు నేను చాలా సమస్యలకి తీర్పు చెప్పాను, పరిష్కారం చూపించాను. ఈ విషయంలో మాత్రం నాకేమీ పాలు పోవడం లేదు. జాతకం కలవడం కలవకపోవడం అనేది తర్వాత విషయం. అవనైతే శ్రీకర్తో తాళి కట్టించుకుంది. మొదట తాళి కట్టించుకున్న ఆడపిల్లకి ఆ మగాడు సొంతం కావడం న్యాయం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.